మాట్లాడదాం. ముందుగా సయ్యద్ రఫీ గారు, సార్, నమస్కారం సార్. వైఎస్ జగన్ పాదయాత్ర 2.0 అంటున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాము, శాంతి భద్రతలు లేవు, అలాగే ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అని చెప్తున్నారు. ఎలా చూడాలి? నమస్కారం అండి. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా 27లో జమిలీ ఎన్నికలు వస్తే మనమే గెలుస్తామని చెప్పుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే ఆ జమిలీ ఎన్నికలు 2034కు వస్తాయంట. 29 స్టార్ట్ చేస్తే అంచెలంచెగా నడుపుతూ 34కి ఈ జమిలీ ఎన్నికలు వస్తాయి. దాంతో ఆయన ఆశ కాస్త కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం పక్కన పెట్టేసి 27 వచ్చేస్తే మళ్ళీ వచ్చేస్తాను నేను అది అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేయాలో అతనికి తోచట్ల. ఒక పక్కన చూస్తే సొంతంగా టోల్ గేట్లు పెట్టుకొని 45 కోట్లు వసూలు చేసుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి జైల్లో, లిక్కర్ని మొత్తం రాష్ట్రంలో ఏ మహిళలకైతే హామీ ఇచ్చి నేను వస్తే మొత్తం కూడా లిక్కర్ షాపులన్నీ కూడా బంద్ చేస్తా అని చెప్పి మోసం చేసి దాంట్లో ఏ రకంగా లూటీ చేశాడో వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఎంతెంత డబ్బు విదేశాలు తరలించింది, టన్నుల కొద్ది బంగారం కొన్నది అన్నీ బయటకు వస్తామండి. ఇకపోతే దొంగ పట్టాలు, అసలు పట్టాలు లేకుండా తహసీల్దార్ దొంగ సంతకంతో హడావుడిగా బందర్లో గన్నవరంలో పట్టాలు ఇచ్చిన కేసులు బయటకు వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి 54 ఎకరాలు అటవీ భూములు ఆక్రమించుకొని లోపల గెస్ట్ హౌస్ పెట్టుకోవటం, తర్వాత పెద్దిరెడ్డి గారు ఆయన ఒక 24 ఎకరాలు, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన ప్రతి ఊర్లో ఒక కుంభకోణం, ప్రతి జిల్లాలో ఒక కుంభకోణం. కాదేది కవితకు అనర్హం అన్న పద్ధతిలో రాష్ట్రాన్ని దోచినటువంటి పరిస్థితులు ఓ పక్కన వస్తూ ఉన్నాయి. ఒక పక్కన చూస్తే సూపర్ 6 అమలు జరపలేరు, వీళ్ళ వల్ల కాదు అంటే ఆయన ఏమనుకున్నాడంటే నేను 42 లక్షల మందికి అందరికీ ఇస్తానని చెప్పి ఒకళ్ళకే ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేడు అని నమ్మకంతో మొన్నటి వరకు పాపం చాలా ఆశతో ఉన్నాడు. 67,30,000 మందికి ఒక కుటుంబంలో 6 కూడా ఉన్నారంట. రాయలసీమలో 5 మంది, 4 వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చేటప్పటికి ఆ అస్త్రం కాస్త పోయింది. ఇక రేపు వచ్చే వారంలో మేము ఎదురు చూస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం వేస్తే దాంతోపాటు మేము కూడా కలిపేయాలని. అన్నదాత సుఖీభవ ఈ ఆగస్టు 14వ తారీఖు నాడు ఆటో వాళ్ళకి 15,000 ఇస్తామని ప్రకటన చేశాం. వాళ్ళకి ఇళ్ల స్థలాలతో పాటు వాళ్ళకి సంక్షేమంతో పాటు 15,000 ఇస్తున్నాం. 15వ తారీఖు నాడు ఇక మహిళలందరికీ కూడా ఉచిత బస్సు. నవంబర్లో చంద్రబాబు నాయుడు గారు నేను కొవ్వూరులో చెప్పారు, నవంబర్లో నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వబోతా ఉన్నాం. ఆయన హయాంలో మేము అప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే తీసిపడేశాడు. ప్రతి జనవరి నిరుద్యోగ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు, అవన్నీ చేయలే. మేము ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. P4 ద్వారా 15 లక్షల కుటుంబాలను ఆదుకునేటువంటి పద్ధతి కొత్తది కనిపెట్టాం. అలాగే ఆడబిడ్డ నిధి కూడా రేపు 2026లో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అభివృద్ధి, ఇక అభివృద్ధి అనేది ఆయన హయాంలో ఒక అడుగు కూడా పడలేదు అనుకోండి. రోడ్లు ఆ హయాంలో ఆయన పాప ఎన్నోసార్లు చెప్పాడు, టెండర్లు కూడా పిలిచాడు. జగన్మోహన్ రెడ్డి పిలవలేదని నేను అంటలా, పిలిస్తే ఏ ఒక్క కాంట్రాక్టరు ఆ రోడ్లు వేయటానికి రాలా. ఎందుకంటే ఆయన డబ్బులు ఇస్తాడో లేదో ఇప్పటికే మా పెండింగ్ ఉందని చెప్పి వాళ్ళు బొచ్చెలు పట్టుకొని కాంట్రాక్టర్లు విజయవాడ ధర్నా చౌక్లో కాంట్రాక్టర్లు బొచ్చెలు పట్టుకొని అడుక్కున్నటువంటి పరిస్థితి. మేము రావడంతోనే గ్రామాల్లో రోడ్లు 20,000 కిలోమీటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా రహదారులు 22,000 కిలోమీటర్లు వేసేసాం, గుంతలన్నీ పూర్తి చేసాం. సుఖమైనటువంటి ప్రయాణం జరుగుతూ ఉంది. ప్రజలు
చాలా సంతోషంగా ఉన్నారు ఆ విషయంలో. ఇక ఫ్యాక్టరీలు కంపెనీలు వస్తా ఉన్నాయి. 9,20,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. 4,50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రంగం రెడీ చేశాం. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ముప్పుడుగా వస్తా ఉన్నాయి. అమరావతిలో ప్రతి కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థ స్థలం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ కానీ, పోస్టల్ కానీ, తర్వాత అన్ని డిఫెన్స్ వాళ్ళ ఆఫీసులు కానీ అన్ని కూడా అమరావతిలో రఫీ గారు ఒక బ్రేక్లోకి వెళ్దామండి. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ. 4 ఏళ్ల పాలన ఇంకా ఉంది. 4 ఏళ్ల పాలనలో ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది ఖచ్చితంగా. కానీ దానికి తోడు జగన్ పాదయాత్ర చేస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువై మళ్ళీ జగన్కి అనుకూలమయ్యే అవకాశం లేదంటారా? కదా ఆయన చేస్తుంది ఎవరితో? యాత్రలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, వాళ్ళతో కదా ఆయన సాహసాలు చేస్తా ఉన్నది. ఈ రాష్ట్రంలో మేధావులతో ఏమైనా మాట్లాడుతున్నాడా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఏమైనా పెద్ద పెద్ద వాళ్ళు పిలిచి మాట్లాడుతున్నాడా? ఆయన నేరస్తులను పలకరించడానికి వెళ్తాడు. వాళ్ళతో కలిసి వాళ్ళు కత్తులు తీసుకొని రోడ్ల మీద తిరుగుతారు. మేము వస్తే రప్ప రప్ప ఆడిస్తాం, తలలు నరికి పడేస్తామంటే తప్పేముంది దాంట్లో అంటున్నాడు. దాంతోనే జనానికి మొన్న ఓట్లేసిన వాళ్ళు కూడా వామ్మో ఇతను వస్తే ఇక తలలు మేకపోతే తలల్లాగా కొట్టేస్తాడనేది తెలిసిపోయింది. కాబట్టి ఇంకా ఆయన కోరిక పాదయాత్ర చేస్తే మళ్ళీ వస్తానేమో దింపుడు కళ్ళం ఆశ అంటారు చూసారా? మరి ఆ పాదయాత్రలో చుట్టూ పరదాలు పెట్టుకుంటాడో లేదో. చెట్లు అయితే మేము నరకనేమో, ఎందుకంటే ప్రభుత్వం మాది. బ్యారికేట్లు వేసి కర్ఫ్యూ పెట్టనేమో అతను వస్తున్నటువంటి ఊర్లో. అట్టనేమన్నా పరదాలు అయితే చుట్టూ పెట్టుకొని పాదయాత్ర చేస్తే మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడే చేయమనండి. ఎప్పుడే ఎందుకు? ఇప్పుడే చేయమనండి. మేము సూపర్ 6 మొత్తం జరుపుతాం. రాష్ట్రంలో రాజధాని కడతాం, పోలవరం కడతాం, భోగాపురం విమానాశ్రయం కడతాం, పరిశ్రమలు తీసుకొస్తాం, అన్నీ తీసుకొస్తాం. ఆయన ఏం చెప్తాడు పాదయాత్రలో? నాకు ఇంకోసారి ఇవ్వండి, నేను వస్తే నేను మళ్ళీ ఈ చంద్రబాబు కట్టినన్ని పడగొడతాను. టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా ఆపేశాడుగా, 5 సంవత్సరాలు ఇవ్వకుండా ఇళ్ళు మళ్ళీ నేను ఆపేస్తాను. ఇతను వస్తే ఏంటనేటువంటిది తెలిసిపోయింది జనాలకి. ఆయన అభిప్రాయపడుతున్నాడు. నెల రోజుల్లోనే ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేశాడు ఈ ప్రభుత్వం రద్దు చేయాలని. ఇది మొన్న 264 సీట్లతో గెలిచి ఆయనకి 11 సీట్లు ఇచ్చినటువంటి తీర్పునే రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నాడు. ఆ రోజే అర్థమైపోయింది ఈయనకి అసలు లోపల అధికారం లేకపోయేటప్పటికి ఏంటది. అసలు ఇంకో విషయం ఏంటంటే భవిష్యత్తులో ఈయన చేసేది జైలు యాత్రలు. రైట్. ఆ సిబిఐ ఈడీ కేసులు సంగతి పక్కన పెట్టండి. ఇక్కడ లిక్కర్ కేసు, రేపు మద్యం కేసు, వివేకానంద రెడ్డిని ఆ కేసు, తర్వాత జత్వానీ కేసు, రఘురామకృష్ణరాజుని కొట్టించినటువంటి కేసు, ఇవన్నీ చాలా ఉన్నాయి. రైట్. ఆయన తిరిగేది జైలు యాత్రే, పాదయాత్ర కాదు. రైట్ సార్. ఇక మిగతా